గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. పైడిపాలెం లిఫ్ట్ నుంచి నేడు పులివెందులకు కృష్ణా నీళ్లు. ప్రాజెక్టు క్రెడిట్ కోసం వైసీపీ టీడీపీ వార్. సదర్మాట్ వద్ద బ్యారేజీకి నేడు శంకుస్థాపన. ఎంత ఖర్చైనా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న హరీష్. 2.5 ఏళ్ల కృషి వల్లే సత్ఫలితాలు. సంస్కరణలు కొనసాగిస్తామన్న ప్రధాని మోదీ. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కేంద్రానిదే. పార్లమెంటు కమిటీకి వివరించిన ఆర్బీఐ. సమాజ్వాదీ సింబల్ పై 13న విచారణ. 2 రోజుల్లో సైకిల్ పంచాయతీ తేల్చనున్న ఈసీ. కాసేపట్లో ఒబామా ఆఖరి స్పీచ్. అధ్యక్షుడి చివరి ప్రసంగం కోసం కిక్కిరిసిన జనం. పులివెందుల రాజకీయాలు హీటెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల విమర్శలతో ప్రస్తుతం వైఎస్ కంచుకోట నియోజకవర్గం పులివెందులపై అందరి దృష్టి పడింది. కరువు బార్ నుంచి పులివెందులను తప్పించుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఈ రోజు ఫలించబోతోంది. ఏడాది వర్షాలు బాగా పడటం, అటు పటిసీమ ప్రాజెక్టు పూర్తి కావడంతో గండికోట రిజర్వాయర్ కి 1000 క్యూసెక్కులకు పైగా నీరొస్తోంది. దీంతో గండికోట నుంచి పులివెందులకు నీరు అందించే పైడిపాలెం లిఫ్ట్ ను పూర్తి చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది టీడీపీ ప్రభుత్వం. 2 రోజుల ట్రయల్ రన్ తర్వాత ఈ రోజు చంద్రబాబు చేతుల మీదుగా పులివెందులకు కృష్ణా నీటిని లాంఛనంగా విడుదల చేస్తారు. కరువుతో నిత్యం అల్లాడే కడప జిల్లాలో కృష్ణా జలాలు పారనున్నాయి. 40 ఏళ్లుగా పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. ఇక్కడి నుంచే దివంగత వైఎస్ ఓటమేరుగని నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 2 సార్లు సీఎం అయ్యారు. వైఎస్ మరణానంతరం కూడా ఈ ప్రాంత ప్రజలు వైఎస్ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ పట్టు సాధించడానికి టీడీపీ ఎన్నో ఏళ్లుగానే పాటుపడుతోంది. ఇందులో భాగంగానే పులివెందులకు కృష్ణా జలాలను అందిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. స్థానిక టీడీపీ నేత సతీష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి పులివెందులకు కృష్ణా జలాలు ఇచ్చేదాకా క్షవరం చేసుకోనని శపథం కూడా చేశారు. ఆ శపథం ఇప్పుడు నెరవేరబోతోంది. పెద్ద నోట్ల రద్దుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ మరో భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. ఢిల్లీలో ఈరోజు జన్ వేదన్ పేరుతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, దేశ ఆర్థిక వృద్ధికి కలిగిన విఘాతంపై ప్రధానంగా చర్చనించనుంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తున్న ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మండల, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఏఐసీసీ, పీసీసీ కార్యవర్గ సభ్యులు హాజరవుతున్నారు. మెగా మూవీ ఖైదీ నంబర్ 150 నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. థియేటర్ల ముందు పండగ చేసుకుంటున్నారు. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ మేకప్ వేసుకుంటే ఎలా ఉంటారా చూడాలని తహతహలాడిన వాళ్ళందరి సస్పెన్స్ కి తెరదించుతూ ఖైదీ నంబర్ 150 మూవీ రిలీజ్ అవుతోంది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి, సరసన కాజల్ నటించారు. తమిళంలో హిట్ అయిన కత్తికి ఇది రీమేక్. ఇందులో చిరు డబుల్ రోల్ ప్లే చేశారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్. ఈ సినిమాలో చెర్రీతో పాటు అల్లు అర్జున్, వినాయక్ కూడా అతిథి పాత్రలో నెరవనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా చిరంజీవి సినిమాపైనే చర్చ నడుస్తోంది. 150వ సినిమా కావడం, 9 ఏళ్ల గ్యాప్ తర్వాత సినిమా వస్తుండడంతో అభిమానుల సంబరానికి హద్దు లేకుండా పోతోంది. ఇక విశాఖలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చిరుపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఏర్పాటు చేయని విధంగా 4000 అడుగులకు పైగా ఎత్తున్న పోస్టర్ను ఏర్పాటు చేశారు పవన్ ఫ్యాన్స్. విశాఖ విమాక్స్ థియేటర్లో మెగా పోస్టర్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.
థియేటర్లలో పండగ సంబరం కనిపిస్తోంది. 9 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుండటంతో సంక్రాంతికి ముందే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హంగామా చేస్తున్నారు. విజయవాడలో మెగా అభిమానుల సందడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. చిరంజీవి 150వ చిత్రం సినిమా సందడి మొదలైంది. బెజవాడలో ఏ థియేటర్ లో చూసినా కూడా ఇదే రకమైనటువంటి సందడి వాతావరణం కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో అభిమానులు భారీ ఎత్తున సినిమాల మీద అంచనాలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో సినిమా చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చూసినా కూడా 150 చిత్రానికి సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసినా కూడా చిరంజీవి 150 చిత్రానికి సంబంధించినటువంటి సందడి వాతావరణం కనిపిస్తుంది. దాదాపుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ఖైదీ నంబర్ 150కి సంబంధించినటువంటి థియేటర్లకు సంబంధించినటువంటి రష్ కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా చిరంజీవి అభిమానులకు సంబంధించినటువంటి సందడి కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ ఒకవైపు, ఇంకోవైపు చిరంజీవి చిత్రానికి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ ఒకవైపు, రెండు కూడా ఒకే సందర్భంలో కొంచెం ఒకరోజు గ్యాప్ తో వచ్చినటువంటి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల సందడి మాత్రం థియేటర్లో ఎటు చూసినా ఇదే రకమైనటువంటి సందడి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు థియేటర్లో ఎన్ని షోలు వేస్తున్నారు, ఎలా ఉంది అసలు పరిస్థితి? దాదాపుగా విజయవాడ నగరంలో అన్ని థియేటర్లో కూడా ఈ రోజు మొత్తం కూడా ఇవే రకమైనటువంటి షోలను ప్రదర్శిస్తున్నారు. అందరూ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖైదీ 150 చిత్రంలో జైలులో ఉన్నటువంటి చిరంజీవి ఎంట్రన్స్ అభిమానులు భారీగా అలరిస్తున్నటువంటి పరిస్థితి, సినిమా రిలీజ్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం అభిమానులకి పనుల విందు చేస్తున్నటువంటి అభిమానులందరూ కూడా చిత్రానికి వచ్చి తొలి సినిమా ఎంట్రన్స్ లో అభిమానులు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులు బారు తీరున్నటువంటి అభిమానులకు సంబంధించినటువంటి రష్ బాగా పెరిగింది. బాగా అన్ని థియేటర్లో కూడా సినిమా ఆడుతున్నటువంటి యూపీలో సమాజ్వాదీ పార్టీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా ఫ్యామిలీ పాలిటిక్స్ అందరిలో ఉత్కంఠ పెంచుతున్నాయి. రాజకీయ వేడిని చల్లార్చేందుకు ములాయం మనవరాలే మధ్యవర్తి పాత్ర పోషించారు. అఖిలేష్, డింపుల్ యాదవ్లకు 15 ఏళ్ల అదితి, 10 ఏళ్ల టీనా అనే కుమార్తెలు ఉన్నారు. వీరు తరచూ వాళ్ల తాతయ్య ములాయంతో సన్నిహితంగా ఉంటారు. కొన్ని రోజుల కిందట నేతాజీ ములాయం తన మనవరాలు టీనాతో మీ నాన్న మొండి అన్నారట. అదే విషయాన్ని టీనా తన తండ్రి అఖిలేష్ కు చెప్పింది. దీనికి ఆయన పెద్దగా నవ్వుతూ అవును అంటూ తలూపారు. ఈ ఘటన తర్వాత అఖిలేష్ కుటుంబ సమేతంగా వెళ్లి స్వాగతం పలికి విభేదాలకు స్వస్తి చెబుదామని అఖిలేష్ భావించారు. కానీ తాను తీవ్రంగా వ్యతిరేకించే అమర్ సింగ్ ను కూడా అదే విమానంలో ఉండటంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.